వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల వ్యూహానికి చంద్రబాబు గారు ఫుల్ స్టాప్ పెట్టేశారని, అందులో భాగంగానే కర్నూలులో హైకోర్టు బెంచ్ని ఈ ఏడాదే ఏర్పాటు చేయబోతున్నారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది ఈ అంశంలో అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాన్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల వ్యూహానికి చంద్రబాబు గారు ఫుల్ స్టాప్ పెట్టేశారని, అందులో భాగంగానే కర్నూలులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించినటువంటి బెంచ్ని ఈ ఏడాది ఏర్పాటు చేయబోతున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏం జరగబోతుంది సార్? ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019 డిసెంబర్ 17 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ 3 రాజధానులు అని చెప్పిన దాంట్లో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని అమరావతినేమో లెజిస్లేచర్ క్యాపిటల్ అన్నాడు. అంటే ఇక్కడ నుంచి శాసన వ్యవస్థ పనిచేస్తుంది అని చెప్పాను. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు. సచివాలయం ప్రభుత్వ కార్యాలయాలు అక్కడ ఉంటాయి అని చెప్పని, అంటే పాలకులు కూడా అక్కడే ఉంటారు. కేవలం శాసనాలు చేసే సందర్భంలో, అంటే అసెంబ్లీ జరిగే సందర్భంలో మాత్రమే ఇక్కడికి వస్తారు. కర్నూలుని జ్యుడిషియరీ క్యాపిటల్ అన్నాడు. అంటే కోర్టులు అక్కడ ఉంటాయి. కోర్టు ఉన్న మాత్రాన్ని అది రాజధాని కాదు. కోర్టులు ఫంక్షనింగ్ ప్రస్తుతం సచివాలయము, అసెంబ్లీ, కోర్టు ఒకే ప్రాంగణంలో ఉన్న అమరావతిలో కాకుండా, ఒకే ప్రాంతంలో ఉన్న అమరావతిలో కాకుండా కోర్టుల్ని కర్నూలులో ఏర్పాటు చేస్తామని చెప్పాడు. వాస్తవంగా కోర్టు ఏర్పాటు చేయడం అంటే రాజధాని ఏర్పాటు చేయడం కాదు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఆ విధంగా కలరింగ్ ఇచ్చాడు. ఆ మాయలో పడిపోయి కోర్టు రాజధాని ఎలా అవుద్దని చెప్పని ప్రశ్నించకుండా జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తా వచ్చిన వాళ్ళు వచ్చారు. ఆహా, మావాడు 3 ప్రాంతాలని సమన్వయం చేస్తూ 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నాడు అని చెప్పని. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకొని తీరాలి. 2019 ఎన్నికలకు ముందే ఆయన కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశారు. 2019 ఆయన అధికారంలోకి వచ్చున్నట్టయితే ఇప్పుడు ఏదైతే కర్నూలు ప్రజల హైకోర్టు కళ సాకారం అవుతా ఉందో, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఈ ఎన్నికల ముందు కూడా చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకునే దిశగా హైకోర్టు కార్యాచరణ మొదలుపెట్టిందో, ఇది 2019లో నెగ్గున్నా చంద్రబాబు నాయుడు గారు 2020లోనే ఎప్పుడో ఎగ్జిక్యూట్ అయిపోయి ఉండేది. ఇప్పుడు 2024 జూన్ 12 పదవి బాధ్యతలు చేపట్టారు. జనవరి ఆఖరికి అసెంబ్లీ తీర్మానం చేసి హైకోర్టుకు పంపించడం అయిపోయింది. హైకోర్టు రిజిస్ట్రార్ నుంచి కర్నూలు కలెక్టర్ గారికి లేఖ రాయడం అయిపోయింది కదా. మీరు 15 మంది జడ్జీలు నివాసం ఉండటానికి, 15 మంది జడ్జీలతో అక్కడ బెంచ్లు ఏర్పాటు చేయడానికి తాత్కాలిక ప్రాంగణాలు, అలాగే శాశ్వత భవనాల నిర్మాణానికి స్థలాలు, వీటిని ఐడెంటిఫై చేయండి, మీరు రిపోర్టు పంపించండి అని చెప్పని హైకోర్టు రిజిస్ట్రార్ గారి నుంచి కర్నూలు కలెక్టర్ గారికి లేఖ వెళ్ళిపోయింది కదా. అంటే ఒక వాగ్దానం చేశాము అని అంటే ఆ వాగ్దానాన్ని ఒక ప్రాంత ప్రజలకి చేసినప్పుడు దాన్ని నెరవేర్చుకోవటం అనేది ఆ పార్టీకి, ఆ ప్రభుత్వానికి ప్రజల్లో క్రెడిబిలిటీ పెంచుద్ది. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు 2 హైకోర్టు జడ్జిలు అక్కడ హైకోర్టులో అక్కడ కేసులు పరిష్కారం చేస్తూ అక్కడ హైకోర్టు నిర్వహణ జరిగినా దాన్ని హైకోర్టు బెంచ్ అనే అంటారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం 15 మంది హైకోర్టు జడ్జిలతోటి, అంటే రాయలసీమ 4 జిల్లాల పరిధికి సంబంధించిన కేసులు విచారించడానికి కావాల్సినంతటి లాజిస్టిక్స్, అంతటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, అంతమంది జడ్జిలను కేటాయించుతూ అక్కడ ఏర్పాటు చేస్తున్న బెంచ్కి కూడా అమరావతిలో ఉన్న బెంచ్తో పాటు సమాన స్థాయి గుర్తింపు, గౌరవాన్ని ఇస్తుంది. ఏదో కంటి తుడుపుగా అక్కడ ప్రజలను మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేసినట్టు కాకుండా. దీంతో ఏమవుతుంది, ఇప్పుడు 15 బెంచీలతోటి 15 మంది జడ్జిలతోటి అక్కడ హైకోర్టు బెంచ్ కనుక ఏర్పాటు చేయటం జరిగితే 100కి 100 పాళ్ళు రాయలసీమ 4 ప్రాంతాలకు సంబంధించిన అడ్వకేట్స్కి కూడా అమరావతి వచ్చి ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ కక్షిదారుల కేసులు వాదించాల్సిన నెస్టీ ఉండదు. వాళ్ళ ప్రాంతంలోనే వాళ్ళ కేసులు, వాళ్ళ కక్షిదారులు సహజంగా ఎట్లా ఉంటుందంటే
ఇప్పుడు గుంటూరులో ఒక అడ్వకేట్ గారు ఉన్నారు, సార్ ఆయనకుండే కక్షిదారులు, ఆయనని గుర్తుపట్టే వాళ్ళు, ఆయన సామర్థ్యం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు వస్తుంటారు. ఒక విశాఖపట్నంలోనో శ్రీకాకుళంలో ఉండే కక్షిదారుడికి గుంటూరులో ఉండే లాయర్ గారి క్యాపబిలిటీ తెలియదు. అవును. అలాగే ఇప్పుడు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన అడ్వకేట్స్ కూడా వాళ్ళ ప్రాంతంలో కక్షిదారులు ఉంటారు. వాళ్ళ కక్షిదారులు వాళ్ళ అడ్వకేట్స్ని అప్రోచ్ అయ్యి కర్నూలు బెంచ్లోనే వాళ్ళ కేసులు రిజాల్వ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ 100% ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటా ఉన్నారు. ఆ నిలబెట్టుకోవటం కూడా టైం బౌండెడ్గా ఏదో వాగ్దానం చేశాం, ఈ 5 సంవత్సరాలు కాలయాపన చేద్దామని జగన్మోహన్ రెడ్డి లాంటి చౌకబారు ప్రయత్నాలు చేయకుండా, ఎందుకు డిసెంబర్ 17 జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశాడు. ఎప్పుడు దాకా? జూన్ 4, 2024 దాకా అధికారంలో ఉన్నావు. నీ వాగ్దానాన్ని నిలుపుకునే ప్రక్రియలో భాగంగా నీ వంతు ఏం ప్రయత్నం చేశావు? కనీసం అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి హైకోర్టు కన్నా పంపించావా? కనీసం మాత్రం ప్రక్రియ కదా అది. పంపించిన తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు అనుమతితోటి ఆ ప్రక్రియ జరగాలి. కనీసం ఆ వైపన్న కృషి చేసావా? ఏం చేయలేదు కదా. అంటే ఏంటి? ఇక్కడ క్లియర్గా 3 ప్రాంతాల ప్రజల మధ్య దాన్ని ఒక ఎమోషనల్ ఇష్యూ చేయాలి. ఆ ఇష్యూ మాటన రాజకీయపు చలిగాచుకోవాలంతే. అంతేగాని అక్కడ నిజంగా బెంచ్ ఏర్పాటు చేయాలి, ఆ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలనే చిత్తశుద్ధి లేదు. అది జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఎన్డీఏ కూటమి వీళ్ళు పూర్తి స్థాయి హైకోర్టు ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేయరా, బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆ బెంచ్ కూడా పూర్తి స్థాయి 15 మంది జడ్జిలతో కూడిన బెంచ్ ఏర్పాటు చేస్తూ, అంటే ఒక ఈక్వల్ స్థాయి ఉన్న అమరావతిలో ఉన్న హైకోర్టుకి సమాన స్థాయి ఉన్న సిబ్బందితోటి జడ్జిలతోటి అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది 100% ఎన్డీఏ కూటమి క్రెడిబిలిటీ పెంచడానికి ఆస్కారం ఉంది. అలాగే ప్రాంతీయ అసమానతలు కూడా భవిష్యత్తులో ఇంకొక హక్కుల సమితి, ఆ సమితి, ఈ సమితి పేరిట ప్రాంతీయ అసమానతలు రేకెత్తించాలి అనుకునే వర్గాలకు కూడా అటువంటి ఆస్కారం లేకుండా వేరే ఇంకెవరో డిమాండ్ చేసి, వేరే ఇంకెవరో ఉద్యమాలు చేసి, ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు పర్యటించే సందర్భంగా కూడా వైసీపీ పార్టీ అక్కడ స్థానిక వైసీపీ నాయకులతోటి చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు 3 రాజధానుల పేరిట. మరి 3 రాజధానుల పేరిట ఉద్యమాలు చేసిన ప్రయత్నం చేసిన వాళ్ళు మరి 3 రాజధానుల కళ నెరవేర్చడం కోసం నీ వంతు కృషి ఎందుకు చేయట్లేదని జగన్మోహన్ రెడ్డిని నిలదీలా, ప్రతిపక్ష నాయకుల్ని నిలదీశారు. ఇవాళ అటువంటి వాళ్ళకి ఆస్కారం లేకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం, పారిశ్రామిక పెట్టుబడులు మొత్తం ఇప్పటి వరకు గ్రౌండింగ్ అవుతున్నాయని ఉత్తరాంధ్రకి, రాయలసీమ ప్రాంతానికి గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. అదే సందర్భంలో ఈ హైకోర్టు వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకోవడం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ, అలాగే ఈ పరిపాలనా పరంగా హైకోర్టుని వికేంద్రీకరించడం ద్వారా ఆ ప్రజల అభిప్రాయాలను కూడా గౌరవించినట్టయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.